वाग्भिश्चिक्षिः उर्भीमनिस्वनात् न तदानीं गवौ वायु न च జజ్వాలపావకః క్రూరుడైన మాంసం తినే జంతు భయంకరంగా అరిచ అప్పుడు వాయువు వీచలేదు, అగ్ని మండను కూడా స్వస్వం స్వస్యస్తు లోకేభ్యః ఇది జజల్పుస్తే మహర్షయః సం వేతుశ్చాత్త సంతప్త గంధర్వాః సహచారణై లోకాలకు క్షేమగోగుగా అని మహర్షులు గంధర్వులు చారణులు ఏనుగునో అని భయపడుతూ ఏమవుతుందో అని భయపడుతూ చూడటానికి వచ్చారు. అధ రాక్షస సింహస్య కృష్ణాన్ కనకభూషణాన్ శరైశ్చతుర్భి సౌమిత్రి వివ్యాధ చతురోహయాన్. అప్పుడు లక్ష్మణుడు 4 బాణాలు ప్రయోగించి రాక్షస శ్రేష్ఠుణ్ణి బంగారు అలంకారాలు గల నల్లని 4 గుర్రాలను కూల్చేశారు. తతో స్పరేణ భల్లేన పీతేన నిశిరేణ చ సంపూర్ణాయుత ముక్తేన సువక్త్రేణ సువర్చస మహేంద్ర అసనికల్పేన సూతస్య విచరిష్యత సతేన బాణాసనిన ఫలబద్ధానునాదిన రాఘవాద్రాఘవ శ్రీమాన్ శిరః కాయాదపాహరత్. తర్వాత శ్రీమంతుడైన లక్ష్మణుడు హస్తలాఘవంతుడు బంగారంతో పచ్చగా వేడిగా వాడిగా ఉన్న బాగా లాగబడిన రెక్కలు గల మంచి కాంతి గల మహేంద్రుని వజ్రంతో సమానమే అరచేతి చప్పుడు అనుసరించే ధ్వని చేస్తాం మరొక బల్లం అనే పిడుగు వంటి బాణాన్ని ప్రయోగించి సంచరించబోతు సారథి శిరస్సు దేహం నుండి వేరి సారథి అయిపోయాడు, గుర్రాలైపోయాడు. సయంతరి మహాతేజాహతే మందోదరీ సుధ స్వయం సారథ్యమకరోత్ పునశ్చ ధనురస్పృశత్. సారథి చనిపోయిన తర్వాత ఆ మహాతేజశాలి అయిన ఇంద్ర స్వయంగానే సారథ్యం చేసుకు ధనస్సును ప్రయోగించి తదద్భుతమనుభూతస్త్ర సామర్థ్యం ప్రశ్యత పశ్యతాం యుధి హయేషు వ్యగ్రహస్తంతం వివ్యాధ నిశితైశరై ధనుష్యథ పునర్వ్యగ్రే హయేషు ముముచేశరాన్. యుద్ధంలో సామర్థ్యాన్ని చూసేవాడు అది ఆశ్చర్యకరంగా అతడు గుర్రాలను తోలటంలో వ్యగ్రుడై ఉండ లక్ష్మణుడు అతన్ని వాడి అయిన బాణాలతో తర్వాత అతడు ధనుస్సును ప్రయోగించడానికి ప్రయత్నిస్తుండగా గుర్రాల మీద బాణాలు విడిచా ఛిద్రేషు తేషు బాణౌఘై విచరంత సుమభీవత్ ఆర్దయామాస సమరే సౌమిత్రిగా శీఘ్రకృత్తమః. చాలా శీఘ్రంగా పనులు చేస్తూ లక్ష్మణుడు యుద్ధంలో నిర్భయంగా సంచరిస్తున్న ఇంద్రజిత్ ఆ అవకాశంలో బాణ సముదాయాల చేత్ కొట్టేశారు. లిఖితం సారథిం దృష్ట్వా సమరే రావణాత్మజ రజహౌ సమరోద్ధర్షం విషన్నః సబభూవః. తన యుద్ధంలో సారథి మరణించడం చూడగా ఇంద్రజిత్తు జీవుడు చెంది యుద్ధంలో ఉత్సాహమంతా పోగొట్టుకున్నాడు. విషందవదనం దృష్ట్వా రాక్షసం హరియూధవ తతః పరమ సంహృష్ట లక్ష్మణం చాభ్యపూజయన్. ఇంద్రజిత్తు ముఖం దిగులు పొందటం చూసి వానర నాయకుడు సంతోషిస్తే రాక్షసులంతా పాపం బాధపడ్డారు. తతః ప్రమాధీ రభసః శరభో గంధమాదనః అమృష్యమాణాశ్చత్వారశ్చక్రుర్వేగం హరీశ్వరాః. తర్వాత ప్రమాధి రభసుడు శరభుడు గంధమాదనుడు ఆనగు 4 వానరులు ఓర్పు లేనివాడే వేగాన్ని ప్రదర్శించి నాచేతాశయముఖ్యేషు ఘోర్ణముత్పత్య వానరః చతుర్షు సుమహావీర్య నిపేతుర్భీమ విక్రమాః. గొప్ప బలం భయంకరమైన పరాక్రమంగా 4 వానరు వేగంగా ఎగిరి అతని అశ్వశ్రేష్టాల మీద ఏషామధిష్ఠితానాం తైర్వానరైః పర్వతోపమైః ముఖేభ్యో రుధిరం రక్తం భయానాం సమవర్తతాం. పర్వతాల వంటి వానరులు మీదికెక్కి కూర్చుండగా
గుర్రాల నోళ్ల నుండి ఎర్రని రక్తం ప్రవహించి దేహయామధితా భగ్న వ్యసనోధారు ధరణీం గత తే నిగత్య హయాంస్తస్య ప్రమధ్య చ మహారథం పునరుత్పత్య వేగేన తస్తుర్లక్ష్మణ పార్శ్వతః. గుర్రాలు నలిగిపోయి విరిగిపోయి ప్రాణాలు కోల్పోయి నేలపై పడి ఆ వానరుడు గుర్రాలను చంపి మహారథాలను వెరగొట్టి మహావేగంగా ఎగిరి లక్ష్మణుడి పార్శ్వంలో నిలబడతారు. స హతాశ్వాదవప్లుత్య రథాన్మధితసారథి శరవర్షేణ సౌమిత్రిం అభ్యధావత రావణి. సారథి మరణించిన ఇంద్రజిత్తు గుర్రాలు కూడా చంపబడిత రథం నుండి కిందకు బాణాలు వర్షిస్తూ లక్ష్మణుడి మీదికి వెళ్ళాడు. తతో మహేంద్ర ప్రతిమ స లక్ష్మణ పదాతినంతం విగతైర్హయోత్తమై సృజంతమాజౌ నిశితాన్ శరోత్తమాన్ వృషం తదా బాణగణైర్వ్యచారయత్. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే యుద్ధకాండే 19వ సర్గः సమాప్తः. నరేన్ మహేంద్రుడితో సమానమైన లక్ష్మణుడు ఉత్తమ అశ్వాలు చంపబడటంచే కాలినడక వస్తుంది. యుద్ధంలో వాడి అయిన శరాలను విడుస్తుంది ఇంద్రజిత్తును. అప్పుడు బాణాల సముదాయంతో నివారించాడు. ఇది 89వ సర్గ పూర్తయింది. అధ 90తమ సర్గ అంటే 90వ సర్గ. ఇంద్రజిత్తు లక్ష్మణుడు పోరాటం. లక్ష్మణుడు ఇంద్రజిత్తుని సఫా చెయ్యాలి. సహతాష్టో మహాతేజ భూమౌ తిష్టన్నిశాచర. ఇంద్రజిత్ పరమక్రుద్ధ సంప్రజ్వాల తేజస. అశ్వాలు చంపబడటం చేత నేల మీద ఉన్న మహాతేజస్యాది అయిన ఇంద్రజిత్ చాలా కోపించి తేజస్సుతో ప్రకాశి తౌ ధన్వినో జిగాంసంస్థాన్ పన్యోన్యమిషుభిర్బలం వృషం విజయేనావిష్క్రాంతం వనే గజవృషావివా. ధనుద్ధరులై బాణాల చేత ఒకరినొకరు చంపాలనే తీవ్రమై కోరికగల ఇంద్రజిత్ లక్ష్మణుడు వనంలో విజయం నిమిత్తం బయట వచ్చి పోరాడుతున్న ఏనుగు శ్రేష్ఠుల్లాగా ఉంది. నివర్హయంతశ్చాన్యోన్యంతే రాక్షసవనౌకస భక్తారం స న జహుర్యుద్ధే సంపతస్తతః. ఆయా వైపుల నుండి పరస్పరం చంపుకుంటూ వానరు రాక్షసులు కూడా యుద్ధంలో తమ ప్రభువును వదలలేదు. తతస్థాన్ రాక్షసాన్ సర్వాన్ హర్షయన్ రావణాత్మజ స్థువాన్ హర్షమాణశ్చ ఇదం వచనమబ్రవీత్. తర్వాత ఇంద్రజిత్తు రాక్షసులు అందరికీ సంతోషం కలిగి వాళ్ళని చూసి సంతోషంతో ఇలా అన్న తమసా బాహులేనేమ సంసక్తా సర్వతో దిశ దేహ విజ్ఞాయతే స్వోవా పరో వా రాక్షసోత్తమా. రాక్షసోత్తములారా, ఈ దిక్కులలో అంతటా అధికమైన చీకటి కమ్మేసి తమ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలియదు. దృష్టం భవంతో యుద్ధంతం హరీణాం మోహనాయ వై అహంతం రథమాస్తాయ ఆగమిష్యామి సంయుగే. మీరు వానరుల మోసగించటానికి ధైర్యంగా యుద్ధం చెయ్యండి, నేను రథం ఎక్కి యుద్ధానికి వస్తాను. తథా భవంత కుర్వంత యథేమే ధీవనౌకథ న యుద్ధేయుద్ధారుణాదురాత్మానః ప్రవిస్తే నగరం మయి. నేను నగరంలో ప్రవేశించిన దురాత్ములైన వానరు యుద్ధం చేయకుండా ఉండేటట్లు చూడండి. ఇత్యుక్త్వా రావణసుతో వంచయిత్వా వనౌకథ అవివేశపురీం లంకాం రథహేతో ఆరమిత్రః. శత్రు సంహారకుడైన ఇంద్రజిత్తు అలా చెప్పి వానరులను వంచి రథం కోసం లంక ప్రవేశించి స రథం భూషయిత్వాద రుచిరం హేమభూషితం రాపాశిర రాస శిర సంయుక్తం
యుక్తం పరమవాజిభిः అధిష్ఠితం హయజ్ఞేన సూతేనాప్తోపదేశివ ఆరురోహ మహాతేజ రావణి సమితింజయ. గొప్ప తేజస్సు గల యుద్ధాన్ని జయించే ఇంద్రజిత్ అందమైంది, బంగారం చేత అలంకరింపబడింది, పాప ప్రాస ఖడ్గ బాణాలతో కూడి ఉత్తమాలైన గుర్రాలు కట్టి గుర్రాల స్వభావం తెలుసుకున్న వాళ్ళకి హితమైన ఉపదేశం ఇచ్చే సారథి చేత అధిష్ఠింపబడింది అయిన రథాన్ని అలంకరింప చేసుకొని దాన్ని స రాక్షసైర్గణైర్ముఖ్యైర్ ఋతో మందోదశుతో మందోదరీర్వ నిర్యయౌ నగరాద్వీరః కృతాంతబలచోదితః. వీరుడైన ఇంద్రజిత్తు ముఖ్యమైన రాక్షస గణాల వెంబడి రాగ దైవ ప్రేరితుడై నగరం నుండి బయలుదే శోభి నిష్క్రమ్య నగరాత్ ఇంద్రజిత్పరవీరః అభ్యయాజ్యవ నైశరణై లక్ష్మణం సవిభీషణం. శత్రు సంహారకుడైన ఇంద్రజిత్ నగరం నుండి బయలుదే వేగంగల అశ్వాల సహాయం లక్ష్మణ విభీషణులను ఎదిరించటానికి తతో రథస్థమాలోక్య సౌమిత్రీ రావణాత్మజం వానరాశ్చ మహావీర్య రాక్షసశ్చ విభీషణ విస్మయం పరమం జగ్ముర్ లాఘవాత్తస్య ధీమతః. అప్పుడు రథం మీద ఇంద్రజిత్తును చూసి లక్ష్మణుడు గొప్ప పరాక్రమంగా, వానరుడు విభీషణుడు బుద్ధిమంతుడైన చురుకుదనం గల అతన్ని చూసి ఆశ్చర్యం. రావణిశ్చావి సంక్రుద్ధో రణే వానరయూధప హిత పాతయామాస బాణౌఘై శతశోధ సహస్రశః. ఇంద్రజిత్ యుద్ధంలో కోపావేశంలో బాణ సముదాయాలు ప్రయోగించి 100 కొలది 1000 కొలది వానరులను పడగొట్టి సమండలీకృత ధనురావళి సమితింజయ హరినభ్యః న క్రుద్ధం పరం లాఘవమాస్థితః. యుద్ధాన్ని జయించే ఇంద్రజిత్తు కోపంతో ధనుస్సును మండలాకారం చేసి గొప్ప లాఘవం వానరులను చంపారు. ఏ వధ్యమానాహరయో నారాజైర్భీమ విక్రమ సౌమిత్రిం శరణం ప్రాప్త ప్రజాపతి వివప్రజా. భయంకర పరాక్రమంగల వానరుడు నారాజ బాణాల చేత చంపబడుతూ ప్రజలు బ్రహ్మదేవుణ్ణి శరణు దొచ్చినట్టు లక్ష్మణుడు దగ్గరికి వెళ్ళి శరణు కోరి తతః సమరకోపేన జ్వలితో రఘునందన చిచ్ఛేదకార్ముకం తస్య దర్శయన్ పాణిలాఘం. లక్ష్మణుడు యుద్ధంలో కోపం చెంది మండిపడు తన హస్తలాఘవాన్ని చూసి వాడి ధనుస్సును ఎవని ఇంద్రజిత్తు ధనుస్సును మళ్ళీ ముక్కలు చేసి సోన్యత్కార్ముక సమాదాయ పద్యం సజ్జం చక్రే త్వరన్నివ తదత్యర్బాణై లక్ష్మణో నిరకృంతదా. అతడు తొందరపడుతూ మరొక ధనస్సు చేసుకొని దాన్ని సిద్ధం చేశాడు. లక్ష్మణుడు 3 బాణాలతో దాన్ని కూడా ముక్కలు. అదైవం చిన్నధన్వాన ఆసీ విషోపమై వివ్యాధోరసి సౌమిత్రి రావణిం పంచభీస్తరై. ధనుస్సును ఛేదించిన తరువాత లక్ష్మణుడు ఇంద్రజిత్తు సర్పం వంటి 5 బాణాలు వక్షస్థలం మీద కొట్టి ఏతశ్చ కాయం నిర్భిజ్య మహాకార్ముక నిసృతా నిపేత ధరణీం బాణ రక్తా ఇవ మహ ఉరగా. గొప్ప ధనుస్సు నుండి బయలుదేరి ఆ బాణ వాడి శరీరాన్ని చెడి ఎర్రని మహాసర్పాల నేల మీద పడ్డ. స చిన్న ధన్వా రుధిరం త్వమన్ రక్తే భక్తేన రావణి జగ్రాహ కార్ముక శ్రేష్టం దృఢజ్యం బలవత్తరం. ధనుస్సు ఛేదింపబడి ముఖం నుండి రక్తం కక్కుతున్న ఇంద్రజిత్తు మంచి నారిగా చాలా దృఢమైన మరొక ధనుస్సు తీసుకున్నాడు. సరక్తుణం సముద్దిశ్యాపరం లాఘవమాశ్రిత వవర్ష శరవర్షాణి వర్షాణీవ పురందర
అతడు చాలా లాఘవం చూపి దేవేంద్రుడు ఎలా అయితే తీవ్ర వర్షాన్ని కురిపిస్తారు అలాగే లక్ష్మణుడి మీద బాణవర్షం కురిపించాడు ఇంద్రజిత్. ముక్తమింద్రజితాదత్తూచరవర్షమరిందవ అవారయద సంభ్రాంతు లక్ష్మణ సుదురాసనం. శత్రు సంహారకుడైన లక్ష్మణుడు ఏమాత్రం కంగారు పడని వాడే ఇంద్రజిత్తు ప్రయోగించి ఎదిరింప శక్యంగా బాణవర్షాన్ని నివారించాడు. సందర్శయామాస తదా రావణిం రఘునందన అసంభ్రాంతో మహాతేజ తదద్భుతమివాభవత్. గొప్ప తేజస్సు గల లక్ష్మణుడు కంగారు పడకుండా తన పరాక్రమాన్ని ఇంద్రజిత్తుకు చూపించాడు చాలా ఆశ్చర్యంగా. తతస్థాన్ రాక్షసాన్ సర్వాం స్త్రిభిరేకైకమాకవి అతిథ్యస్వరమక్రుద్ధ శీఘ్రాస్త్రం సంప్రదర్శనం రాక్షసేంద్రసుతం చాపి బాణౌఘై సవతాడయన్. తర్వాత చాలా కోపించి ఆయుధ ప్రయోగాలను తనకున్న రాఘవాన్ని చూపి రాక్షసులందరినీ మూడేసి బాణాల చేత కొట్టారు. ఇంద్రజిత్తును కూడా బాణ సముదాయాల చేత బాధించారు. సోతి విద్ధౌ బలవత శత్రుణా శత్రుఘాతిన అసక్తం ప్రేషయామాత్ లక్ష్మణాయ బహూన్ శరాన్. బలవంతుడు శత్రు సంహారకుడై శత్రువై లక్ష్మణుడి చేత గట్టిగా కొట్టబడి ఇంద్రజిత్తు అతనిపై వాడి అనేక బాణాలు ప్రయోగం. ఆనప్రాప్తాసితైర్బాణై చిచ్ఛేద పరవీర సారథేరస్య చరణే రథినో రఘుసత్తమః శిరోజహార ధర్మాత్మా భల్లేనానత పర్వణ. శత్రు సంహారకుడు ధర్మాత్ముడు అయిన లక్ష్మణుడు బాణాలు తన మీదకు రాకుండగానే వాడి అయిన బాణాల చేత ఛేదించి వంగిన కణుపులువని భల్ల బాణాల చేత రథికుడైన ఇంద్రజిత్తు సారథిని తలఖండించి అసూతాస్తే హయాస్తత్ర రథమూహు అవిక్లమా మండలాన్యవిదానంత తదద్భుతమివాభవత్. ఆ గుర్రాలు సారథి లేకపోయినా ఏమాత్రం కంగారు పడదు మండలాకారంగా తిరుగుతూ రథాన్ని లాగై ఆశ్చర్యంగా అందరూ చూశారు. అమర్షవశమాపన్న సౌమిత్రి దృఢ విక్రమ ప్రత్యవిద్యధ్వమాన్ సంచ ప్రత్యవిద్యద్ధయా తస్య శరై విత్రాసయన్ రణి. దృఢమైన పరాక్రమంగల లక్ష్మణుడు కోపించి ఆ యుద్ధంలో ఇంద్రజిత్తు గుర్రాలను భయపెట్టడానికి వాటిని బాణాలతో అమర్షణమానస్తస్కర్మ రావణశ్చ సుదూరను అరణే దివ్యాధ దశభిర్బాణై సౌమిత్రిం తమమర్షణం. ఇంద్రజిత్తు యుద్ధంలో లక్ష్మణుడు చేసిన పని సహించ కోపంతో అతని 10 బాణాలతో పీకాడన్నాడు. ఏ తస్య జ్వర్జది ప్రతిమాహ శరాహ సర్ప విషోపమాహ విలయం జగ్మురాగత్య కవచం కాంచన ప్రభం. ఇంద్రజిత్తు ప్రయోగించిన వజ్రంతో సర్ప విషంతో సమానమైన బాణాలు బంగారు కాంతి గల కవచాన్ని స్ఫురించి విరిగి పడిపోయాయి. అభేజ్య కవచం సుత్వా లక్ష్మణం రావణాత్మజం లలాడే లక్ష్మణం బాణై సుపుంఖై శ్రీభిరింద్రజిత్ అవిధ్యత్పరముక్రుద్ధ శీఘ్రమస్త్రం ప్రదర్శయన్. రావణపుత్రుడైన ఇంద్రజిత్ లక్ష్మణుడి కవచం భేదింపశక్యం కాదని తెలిసి కోపంతో అస్త్రప్రయోగంలో తన చురుకుదనాన్ని చూపిస్తూ
మంచి పొందులు అంటే ముడుకులు గల 3 బాణాలతో లక్ష్మణుడి లలాటం మీద కొట్టి తై పురుషతైర్లంగలటాలలాటైస్తై శుశుభైరఘునంద రణాగ్రే సమరశ్లాఘి త్రిశృంగ ఇవ పర్వత. యుద్ధప్రియుడైన లక్ష్మణుడు లలాటంలో నాటుకొన్నటువంటి బాణాలతో 3 శిఖరాలున్న పర్వతంలాగా యుద్ధరంగంలో ప్రకాశించాట. స తథాధ్యర్థితో బాణై రాక్షసేన తదా మృధే మృధే తమాసుగతి వివ్యాధ లక్ష్మణ పంచభిస్తరై నికృష్యేంద్రజితో యుద్ధే వదనే శుభకుండలే. అప్పుడు యుద్ధంలో రాక్షసుని చేత ఆ విధంగా ఆ బాణాల చేత పీడింపబడి లక్ష్మణుడు వెంటనే ధనుస్సును లాగి 5 బాణాలు అందమైన కొండలాలుగా ఇంద్రజిత్తు ముఖం మీద పడి లక్ష్మణీనానేంద్రిజితావీరౌ మహాబలశరాసను అన్యోన్యం జఘ్ను దుర్బాణై విశిఖై భీమ విక్రమౌ. వీరుడు బలం కొదలి ధనుస్సును కలవాడు, భయంకరమైన పరాక్రమం కలవాడు అయిన ఆ లక్ష్మణ ఇంద్రజిత్ వాడి బాణాలతో ఒకళ్ళనొక్కడు కొట్టుకొని తథా సోనిదిగ్ధాంగం లక్ష్మణే ఇంద్రజితావుభౌ రణేతౌ రాజతుర్వీర పుష్పితాని వయం కింసుకౌ. అప్పుడు యుద్ధంలో రక్తం చేత పుయ్యబడిన శరీరాలు కల లక్ష్మణ ఇంద్రజిత్తులిద్దరు పుష్పించిన మోదుగ చెట్లున్నారు. తౌ పరస్పరమభ్యేత్య సర్వగతేషు సన్నినౌ ఘోరైర్ దివ్యధు దుర్బాణై కృతభావాబుభౌ జయే. యుద్ధం సంసారించాలని జయం సంపాదించాలని మనోనిశ్చయంతో ఆ ఇద్దరు కూడా ఒకళ్ళు మించిన ఒకళ్ళు పరాక్రమంతో ఘోరాలైన బాణాల చేతి అందరి వాళ్ళ శరీరాలని ఒకళ్ళ మీద ఒకళ్ళు కొట్టుకుంటున్నారు. తతః సమరకోపేన సంవృతో రావణాత్మజ విభీషణం విభిర్బాణై దివ్యాభవదనే శుభే. అప్పుడు యుద్ధ కోపంతో కూడిన ఇంద్రజిత్ విభీషణుడు 3 బాణాలతో మంగళకరమైన ముఖం మీద నాటారు. హయోముఖైస్త్రిభిర్విద్ధా రాక్షసేంద్రం విభీషణం ఏకైకానాభివిద్వ్యాధ పాన్ స్వర్వాన్ హరియూధపాన్. రాక్షస నాయకుడైన విభీషణుడు 3 బాణాలతో కొట్టి వానర నాయకులందరినీ ఒక్కొక్క బాణాలతో కొట్టారు. తస్మై దృఢతరం క్రుద్ధో జఘాన గదయా హయాన్ విభీషణో మహాతేజ రావణేహ సదురాత్మనః. గొప్ప తేజస్సు గల దురాత్ముడైన ఇంద్రజిత్తు మీద చాలా కోపించి వాడి గుర్రాలను గదతో చంపేశారు. సహతాశ్వాత్వ సమాప్లుత్య రథాన్మధితపాసారథి అధశక్తిం మహాతేజ పితృవ్యామమోచః. ముందుగానే సారథి లేని మహా తేజస్యాది అయిన ఇంద్రి చంపబడిన గుర్రాలున్న రథం నుండి కిందకు తండ్రి మీద శక్తిని ప్రయోగించాడు విభీషణుడు. తామాపతంతిం సంప్రేక్ష సుమిత్రానందవర్ధన చిచ్ఛేద నిశితైర్బాణైర్.
వక్షస్థలం మీద వజ్రంతో సమానమైన బాణాలు వదిలే ఏ తస్య కాయం భిత్వాతు రుక్మపుంఖా నిమిత్తగా బభూవుర్లోహితాదిగ్ధ రక్తా ఇవ మహోరగా. లక్ష్యాన్ని గురించి వెళ్ళే బంగారు పొన్నులు గల బాణాలు వాటి శరీరాన్ని చేరి రక్తం చేత పూయబడ్డవై ఎర్రని మహాసర్పాల్లాగా కనబడి సపితృంజస్య సంక్రుద్ధ ఇంద్రజిచ్చలమాదదే ఉత్తమం రక్షసాం మధ్యే యమదత్తం మహాబలం. ఇంద్రజిత్తు పినతండ్రి మీద కోపంతో రాక్షస మధ్యంలో యముడిచ్చిన గొప్ప బలం గల ఉత్తమమైన బాణాన్ని తీశారు. సమీక్ష మహాతేజ మహేషం తేన సంస్కృతం సంహితం లక్ష్మణో స్యాదేవానం అస్య భీమ పరాక్రమ. గొప్ప తేజస్సు భయంకరమైన పరాక్రమం గల లక్ష్మణుడు అతడు సంధించిన మహాబాణాన్ని చూసి మరొక బాణం వేశారు. కుబేరేణ స్వయం స్వప్నే యుద్ధతమ వివాత్మన దుర్జయం దుర్విహర్యం చ సేంద్రైరవి సురాసురై. ఈ బాణాన్ని కుబేరుడు స్వయంగా స్వప్నంలో లక్ష్మణుడికి ఇచ్చాడు. దీన్ని ఇంద్రుడితో కూడిన సురాసురుడు కూడా జయించలేరు, సహించలే. తయోస్తు ధనుషి ప్రేష్టే శ్రేష్ఠే ఆహుభి పరిఘోషణై నికృష్యమాణి బలవత్ క్రౌంచానివ చుకూజత. పరిఘల వంటి బాహుబల చేత బలంగా లాగబడి లక్ష్మణ ఇంద్రజిత్తుల శ్రేష్ఠాలైన ధనుష్ క్రౌంచ పక్షుల్లాగా చప్పుడు చేశాయి. తాభ్యాం తు ధనుషి శ్రేష్ఠే సంహితా సాయకోత్తమౌ వికృష్యమాణే వీరాభ్యాం భృజం జజ్వలత స్త్రియా. వీరుడైన రామ లక్ష్మణ ఇంద్రజిత్ ధనస్సు మీద సంధించి లాగి శ్రేష్ఠాలే బాణాలు శోభతో ప్రజ్వరిల్ల తౌ భాసయంతాకాశవాకాశం ధనుర్భాం నిశితౌ నిశిఖౌ చ్యుతౌ ముఖేన ముఖమాగత్య సన్నిపేతతురోజసా. భయంకరమైన రూపాలుగల ఆ బాణాల సంఘర్షణం వల్ల రూపధూమం అగ్ని కణాలు దానివల్ల పుట్టిన అగ్ని భయంకరమైపోయి తౌ మహాగ్రస సంకాజ అన్యోన్యం సంనిపత్య సంగ్రామే శపథాయల్పౌ మేదిన్యాంచైవ సేతతుం.